ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ గారు మెయిన్ రోల్‌లో నటించిన ఈ మూవీ అయితే థియేటర్‌లో రన్ అవుతుందన్నమాట. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఇక ఈ మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవచ్చొస్తే, సో, ఓవరాల్ మూవీ మనకి చూసినంత సేపు ఎలా ఉంటుందంటే, కొన్ని మూవీస్ రిఫరెన్స్ లాగా అనిపించినప్పటికీ, ఫస్ట్ ఇక్కడ ఒక రౌడీ విజయ్ దేవరకొండని ఆడియన్స్ అండ్ అలాగే రౌడీ ఫ్యాన్స్ ఎలా చూడాలనుకున్నారో అలా ప్రజెంట్ చేశారు విజయ్ దేవరకొండని గౌతమ్ తెన్ననూరి గారు. మాస్ లుక్ అండ్ అలాగే మాస్ ఎలివేషన్స్ విజయ్ గారికి చాలా చాలా బాగా ప్లస్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇంటర్వెల్‌లో ఉండే సీను అండ్ అలాగే క్లైమాక్స్‌లో 'రగిలే' సాంగ్ వచ్చినప్పుడు ఉండే హైపు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కావనండి అండ్ అలాగే మూవీ కావనండి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో, అయినప్పటికీ మూవీలో మెయిన్ ఏంటంటే ఓవరాల్ మూవీ మొత్తం ఒక స్లో పేస్‌తో వెళ్ళిపోద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఒకానొక టైంలో మనకి మూవీ అనేది కొంత ప్రెడిక్టబుల్‌గా ఉండిద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక స్టోరీ పరంగా చూసుకుంటే మనం ట్రైలర్‌లో ఏదైతే చూసామో అదే స్టోరీ, అంతకంటే పెద్ద స్టోరీ ఏం లేదనే చెప్పుకోవచ్చు అన్నమాట. సింపుల్‌గా చెప్పొస్తే ఈ మూవీ యొక్క స్టోరీ ఏంటంటే విజయ్ దేవరకొండ అలియాస్ సూరి తనొక కానిస్టేబుల్ అనమాట. కానిస్టేబుల్ అయిన సూరికి ఒక మిషన్ అయితే అప్పచెప్తారు. సో, అంటే ఏంటి, ఒక వరల్డ్‌లోకి వెళ్ళి అక్కడ ఒక సీక్రెట్ స్పైగా ఉండమని చెప్తారన్నమాట. ఆ వరల్డ్‌ని హ్యాండిల్ చేసేది సూరి వాళ్ళ అన్నయ్యన శివ అలియాస్ సత్యదేవ్. సూరి తన అన్నయ్యన శివాని ఇంటికి తీసుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు ఏంటి అండ్ అలాగే సో, సూరి శివ ఉన్న వరల్డ్‌లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన మార్పులేంటి అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఫస్ట్ మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవచ్చొస్తే ఫస్ట్ హాఫ్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఫస్ట్ హాఫే కొంతవరకు ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చన్నమాట. అంటే మెయిన్‌గా ఈ మూవీలో ఎంగేజ్ చేసే పాయింట్లేంటంటే, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఇంటర్వెల్ వరకు ఒక పోర్షన్ ఉంటది కాబట్టి ఇంటర్వెల్‌కి వచ్చేపాటికి అప్పటిదాకా జరిగిన సిట్యుయేషన్ ఇంటర్వెల్‌కి చాలా వరకు ప్లస్ అయిద్ది. ఇక సెకండ్ హాఫ్‌కి వచ్చేపాటికి సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి జరిగిన సిట్యుయేషన్స్ అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్స్ అవి క్లైమాక్స్‌కి బాగా హెల్ప్ అవుతాయన్నమాట. సో, ఓవరాల్‌గా ఇంటర్వెల్ అండ్ అలాగే క్లైమాక్స్ ఈ మూవీకి పెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, మిగతాలో ఈ మూవీలో ఇంకో చెప్పుకోదగ్గ క్యారెక్టర్ అయితే సత్యదేవ్ గారు. సత్యదేవ్ గారి క్యారెక్టర్ అండ్ అలాగే విజయ్ దేవరకొండ, సత్యదేవ్ వాళ్ళిద్దరి మధ్య ఉండే బ్రదర్ బాండింగ్ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో అనిరుద్ గారు ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ముఖ్యంగా ఈ మూవీలో కొన్ని లొకేషన్స్‌లో ఉండే సినిమాటోగ్రఫీ, ఆ ఫ్రేమ్ వర్క్స్, ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చన్నమాట. బట్ గౌతమ్ తెన్ననూరి గారు తన డైరెక్షన్ అండ్ అలాగే హీరో విజయ్ దేవరకొండని ప్రజెంట్ చేసిన విధానం, విజయ్ దేవరకొండ యొక్క లుక్ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది అంత బలంగా లేదని చెప్పుకోవచ్చన్నమాట. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ కూడా అంత బలంగా లేదని చెప్పుకోవచ్చన్నమాట. విలన్ క్యారెక్టర్‌కి ఇంకొంచెం హైప్ ఇచ్చుంటే బెటర్‌గా ఉండేదన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత స్కోప్ లేకపోయినప్పటికీ ఉన్నంత వరకు తన క్యారెక్టర్ సోసుకుందని చెప్పుకోవచ్చన్నమాట. సో, మెయిన్‌గా ఈ మూవీలో సో, అంటే ఏంటంటే ఒక కింగ్‌డమ్, ఒక కింగ్‌గా ఉండే కొంత స్టోరీ, సర్వైవల్ స్టోరీ. సో, అంటే ఒక స్పై స్టోరీ అంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండకి ఒక స్పై క్యారెక్టర్ ఇచ్చినప్పటికీ ఆ స్పై క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పుకోవచ్చన్నమాట. సో, అంతేకాకుండా విజయ్ దేవరకొండ ఒక వరల్డ్‌లోకి వెళ్తాడు. వరల్డ్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడేంటి, శ్రీలంక నుంచి వలస వచ్చిన వాళ్ళని ఒక దీవిలో పెట్టి అక్రమంగా వాళ్ళతో కొన్ని పనులు చేపించుకుంటుంటారన్నమాట. సో, వాళ్ళు ఆ ఏరియా నుంచి ఇండియాకి రావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాళ్ళకి సపోర్ట్‌గా శివ అలియాస్ సత్యదేవ్ క్యారెక్టర్ ఎలా సపోర్ట్ చేసింది అనే పాయింట్లు ఉన్నప్పటికీ, సో, వాళ్ళతో ఏం చేపిస్తున్నారు అండ్ అలాగే అలా చేపించడం వల్ల వాళ్ళకి కలిగే లాభం ఏంటి? అసలు వాళ్ళకి ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు అక్కడ జరిగే సిట్యుయేషన్స్ అన్నిటిని పోలీసులకి ఎలా తెలిసింది? పోలీసులకి ఎవరు పంపిస్తున్నారు? అనే పాయింట్లనేవి ఇన్ డీటెయిల్‌గా మనకేం చెప్పరని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా మూవీ అనేది అలా సోగా అండ్ అలాగే కొన్ని మూవీస్‌లో ఉన్న హైలైట్ పాయింట్‌ని టచ్ చేసుకుంటూ వెళ్లారన్నమాట. సో, మెయిన్‌గా హీరోకి ఇచ్చిన ఎలివేషన్ వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఇక ఈ మూవీ యాక్టింగ్ విషయానికొస్తే మెయిన్‌గా విజయ్ దేవరకొండ అండ్ అలాగే సత్యదేవ్ వాళ్ళిద్దరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చన్నమాట. ఒకరి మించి ఒకరి యాక్టింగ్ సూపర్‌గా ఉందని చెప్పుకోవచ్చన్నమాట. దాని తర్వాత చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఎవరు లేరని చెప్పుకోవచ్చన్నమాట. మిగతా యాక్టర్స్ అనేది నా పరంగా సోసుగా ఉన్నారని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవే మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా ఇదండి 'కింగ్డమ్' మూవీ రివ్యూ. సో, నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థాంక్ యూ ఆల్.